సో మనము బ్రాంకైటిస్కి ఏమైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకున్నామో వాటన్నిటిని అడ్రస్ చేసుకోవాలి, ప్రివెంట్ చేయాలి. అంటే స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటే ముందు స్మోకింగ్ ఆపేసేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్మోకింగ్ వల్ల అయిన లంగ్ డ్యామేజ్ పర్మనెంట్. ఆస్తమా వల్ల అయింది మనం మందులతో రివర్స్ చేయొచ్చు. బట్ సిఓపిడి అనేది ఏదైతే ఉందో మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి 30 ఏళ్ల తర్వాత 30 ml పర్ ఇయర్ లంగ్ ఫంక్షన్ తగ్గిపోతే స్మోకర్స్కి 60 to 90 ml పర్ ఇయర్ తగ్గిపోతుంది. ఆ పోయింది ఇంకా రాదు తిరిగి. సో చాలా డ్యామేజ్ అయితే కనుక నడిస్తే ఆయాసం, కూర్చుంటే ఆయాసం, ఆక్సిజన్ పెట్టుకోవడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సిఓపిడిలో. సో స్మోక్ ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయాలి. సిగరెట్ స్మోక్ కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ స్మోక్ కావచ్చు. సో బాగా పొల్యూటెడ్ ఏరియాస్లోకి వెళ్ళడం లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. వెళ్తే తప్పదు అనుకుంటే కనుక మాస్క్ పెట్టుకోవాలి, లేదా హెపా ఫిల్టర్స్ లాంటివి ఒకవేళ హై రిస్క్ ఏరియాస్లోకి వెళ్తుంటే అలాంటివి పెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఢిల్లీ లాంటి ప్లేసెస్ ఉన్నాయి, ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మన హైదరాబాద్ తీసుకుంటే 100-150 మధ్య ఉంటుంది. అదే ఢిల్లీ తీసుకుంటే ఇప్పుడు 350-400 కూడా టచ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు మరి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవడం, హై ఎఫిషియన్సీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎయిర్ పొల్యూషన్ నుంచి తగ్గించుకోవడానికి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకుంటే కనుక చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్రాంకైటిస్ అగ్రవేట్ అవ్వడం అనేది చేయొచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటాం, న్యూమోనియా వ్యాక్సిన్, ఇది కూడా తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీటిని మన లంగ్స్ హెల్దీగా పెట్టుకోవడానికి గుడ్ ఎక్సర్సైజ్, డైట్, స్లీప్, ఇవి కూడా ఇంపార్టెంట్.